హాయ్ ఫ్రెండ్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు కొత్తగా ఒక లూట్ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఈ లూట్ ఆఫర్ నుండి కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది వితిన్ 24 to 48 అవర్స్ లోపల స్టార్టింగ్లో ఏదైతే యూపీఐ ఇస్తారో ఆ యూపీఐకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఆఫర్ చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. ఇక్కడ మీరు జస్ట్ కేవైసీ కంప్లీట్ చేసుకుంటేనే క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఎలాంటి ట్రేడ్ చేయవలసిన అవసరం లేదు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు. కంప్లీట్గా ఫ్రీగా మనకు ఈ లూట్ ఆఫర్ నుండి కింద మెన్షన్ చేసినంత క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. అది ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా ఎండ్ వరకు అయితే చూడండి, మీకు ఫుల్ డీటెయిల్గా ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇంకొక విషయం, ప్రతి ఒక్కరు వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ క్యాష్ బ్యాక్ గ్రూప్స్ కానీ ఇంకా ఏమున్నా కూడా ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం మీ ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం ఆఫర్ అనేది ఓన్లీ మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. హాట్స్పాట్, వైఫై ఏది కూడా యూజ్ చేయకండి. ఓన్లీ మీ మొబైల్ డేటా నుండి చేస్తే మాత్రమే క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. సింపుల్గా మీరు అందరూ ఏం చేయాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టిన ఆఫర్ లింక్ పైన అయితే క్లిక్ చేయండి. ఆ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత ఒక బ్రౌజర్ దాంట్లో రీడైరెక్ట్ అనేది అవుతుంది. అయిన తర్వాత అక్కడ మీ ఫుల్ నేమ్ అనేది అడుగుతుంది. మీ పాన్ కార్డులో, ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మీ ఫుల్ నేమ్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత దాని కింద మీ యూపీఐ ఐడి అలాగే మొబైల్ నెంబర్ ఇచ్చి అక్కడ టిక్ మార్క్ చేసుకుని సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత జైనమ్ స్టాక్కి సంబంధించిన ఒక వెబ్సైట్ దాంట్లో అయితే రీడైరెక్ట్ అనేది అవుతుంది. ఆ విధంగా అయిన తర్వాత అక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీని అయితే వెరిఫై చేయండి. ఆ విధంగా ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అనేది అడుగుతుంది. మీ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీని అయితే వెరిఫై చేయండి. ఆ విధంగా మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మీ పాన్ కార్డ్ నంబర్ అనేది అడుగుతుంది. లైక్ మీ పాన్ కార్డ్ నంబర్, మీ ఫుల్ నేము అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి అక్కడ నుండి కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తారు. పాన్ కార్డ్ డీటెయిల్స్ కూడా వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మీరు డ్రా సిగ్నేచర్ అనేది అడుగుతుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ పాన్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా అక్కడ సిగ్నేచర్ అనేది డ్రా చేసి అక్కడ నుండి మీరు కంటిన్యూ అయితే చేయండి. ఆ విధంగా కంటిన్యూ చేసుకున్న తర్వాత సిగ్నేచర్ కూడా వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెల్ఫీ అనేది క్యాప్చర్ చేసుకోమంటుంది. ఎవరిదైతే పాన్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేశారో వాళ్ళదే సెల్ఫీ అనేది క్యాప్చర్ చేయండి. సెల్ఫీ క్యాప్చర్ చేసుకున్న తర్వాత సింపుల్గా నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది. లైక్ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మాన్యువల్లీ కానీ లేకపోతే ఆన్లైన్ త్రూ కానీ మీరు వెరిఫై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ త్రూ వెరిఫై చేసుకోవడానికి అక్కడ జనరేట్ క్యూఆర్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ నుండి మీరు ఏదైనా ఒక పేమెంట్ మెథడ్ నుండి లైక్ గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ ఏదైనా ఒక పేమెంట్ మెథడ్ నుండి జస్ట్ ఒక ₹1 పేమెంట్ అనేది చేయండి. ఎవరిదైతే పాన్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేశారో వాళ్ళదే బ్యాంక్ అనేది ఉండవలసి ఉంటుంది అదే నేమ్ పైన. ఆ విధంగా అక్కడ నుండి జస్ట్ ఒక ₹1 పేమెంట్ చేసుకున్న వెంటనే మనకు బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెరిఫై అవుతుంది. ఇక్కడ మీరు మాన్యువల్లీ కూడా అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్ ఇచ్చి కూడా మీరు వెరిఫై అనేది చేసుకోవచ్చు. ఓవరాల్గా బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది ఉంటాయి. వీటి మొత్తాన్ని మీరు కంటిన్యూ పైన క్లిక్ చేసుకొని జస్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేసుకుంటూ ప్రాసెస్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. ఇక్కడ మీరు నామినీ అడుగుతుంది. నామినీ ఏం ఇవ్వవలసిన అవసరం లేదు. జస్ట్ మీరు కంటిన్యూ అయితే చేయండి. నో పైననే ఆప్షన్ పెట్టుకొని ఆ విధంగా నో పైన క్లిక్ చేసుకొని కంటిన్యూ అయితే చేయండి. కంటిన్యూ చేసుకున్న తర్వాత యాక్టివేట్ సిగ్మెంట్ అనేది అడుగుతుంది. అక్కడ కూడా మీరు ఎలాంటి సిగ్మెంట్ యాక్టివేట్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ అక్కడ నుండి మీరు కంటిన్యూ అయితే చేయండి. ఆ విధంగా కంటిన్యూ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని పర్సనల్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. లైక్ మీ ఫాదర్ నేము అలాగే ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ దగ్గర నిల్ అనేది పెట్టుకోండి. నో ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఆక్యుపేషన్ దగ్గర ప్రైవేట్ సెక్టర్ ఆ విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకు యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసరికి <10 lakhs సంబంధించిన ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసుకొని అక్కడ నుండి మీరు జస్ట్ కంటిన్యూ అయితే చేయండి. ఆ విధంగా కంటిన్యూ చేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్లో అయితే రీడైరెక్ట్ అనేది అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్, ఓటీపీ వెరిఫై చేసుకున్న వెంటనే మనకు ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సింపుల్గా నెక్స్ట్ స్టెప్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ కింద
మనకు కంటిన్యూ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సబ్మిట్ కాకుండా కిందికి స్క్రోల్ డౌన్ చేసుకున్న వెంటనే కంటిన్యూ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుంది. ఎవరిదైతే పాన్ కార్డ్ డీటెయిల్స్ యూజ్ చేశారో వాళ్ళదే ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అక్కడ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఒక ఓటీపీ అనేది వచ్చేస్తుంది. ఆ ఓటీపీని మీరు వెరిఫై చేసుకున్న వెంటనే మనకు ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనకు కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు యువర్ అకౌంట్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా సైట్కి స్క్రీన్ షాట్ పెడుతున్నా చూడండి. ఈ విధంగా మీ నేమ్ వచ్చి మనకు అకౌంట్ అనేది సెటప్ అయినట్టు, అంటే అకౌంట్ కంప్లీట్ అయినట్టు కేవైసీ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసిన వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అయి చూడండి. ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 24 to 48 అవర్స్ వరకు అయితే వెయిట్ చేయండి. 24 to 48 అవర్స్ లోపల స్టార్టింగ్లో ఏదైతే యూపీఐ ఇస్తారో ఆ యూపీఐకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో కింద ఎంతైతే మెన్షన్ చేస్తానో అంత క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఓన్లీ మీ మొబైల్ డేటా నుండి మాత్రమే ట్రై చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో, ఫ్యామిలీ మెంబర్ దాంట్లో ఎన్ని మొబైల్ ఫోన్స్ మీకు వీలు ఉంటే అన్ని మొబైల్ ఫోన్స్లలో ఈ ఆఫర్ అనేది ట్రై చేయండి. ప్రతి మొబైల్ ఫోన్కి కింద మెన్షన్ చేసినంత క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసి అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై